తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పలువురు రైతులకు రుణమాఫీ చేసినప్పటికీ తనకు రుణమాఫీ నేటికి కాలేదంటూ, రుణమాఫీ జరగలేదంటూ ఓ రైతు వినూత్న నిరసనకైతే దిగారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తన ఆటో వెనకాల నినాదాలతో కూడిన ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ తీరును, అధికారుల తీరును నినదిస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన దివిటి గోపాల్ నేటికి తనకు రుణమాఫీ కాకపోవడంతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అధికార పార్టీతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసిస్తూ వినూత్నంగా నిరసనకైతే ఒడిగట్టినటువంటి ఆ దృశ్యం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ, ఇతర పార్టీలలోని పలువురు రైతులకు రేవంత్ సర్కార్ రుణమాఫీ చేపట్టినప్పటికీ ₹1,00,000 రుణం తీసుకున్నటువంటి తనకు నేటికి ₹1 కూడా రుణమాఫీకి నోచుకోకపోవడం, రుణమాఫీ కాకపోవడంతో ఆ రైతు మాత్రం హైదరాబాద్ రోడ్లలో ఆటో వెనకాల ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని మరి అక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దివిటి గోపాల్ అనేటటువంటి రైతు మొదటి నుంచి కూడా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పటికీ ఊహించిన రీతిలోనే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి తనకు, ఒక రైతుకు ఎట్టకేలకైతే రుణమాఫీ కాకపోవడంతో దివిటి గోపాల్ అయితే నిరసనకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.